హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టార్గెట్ ఎస్బీఐ. ఈ వీడియోలో మనం ఇవాళ 10 మిక్స్డ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ సీ ద క్వశ్చన్ నెంబర్ 1. A vessel contains 192 liters mixture of orange and apple juice. 72 liters of the mixture is taken out and then 10 liters of orange and 20 liters of apple juice are added. If the quantity of apple juice in the final mixture is 50% more than the quantity of the orange juice in the final mixture, find the quantity of the apple juice in the initial mixture. So క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, ఇనిషియల్గా 192 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఉంది. ఏంటవి? ఆరెంజ్ ఇంకా యాపిల్ జ్యూస్ మిక్చర్ అనమాట. దీని నుంచి టోటల్ 72 లీటర్స్ ఆఫ్ మిక్చర్ని విత్డ్రా చేస్తున్నాడు. సో 72 విత్డ్రా చేశాడంటే 192 నుంచి 72 పోగా టోటల్ ఇంకా ఎంత మిగులుతుంది? 120 మిగిలింది. ఇప్పుడు ఇంకేం చెప్తున్నాడంటే, ఆరెంజ్ ఒక 10 లీటర్స్ యాడ్ చేశాడు అండ్ యాపిల్ ఒక 20 లీటర్స్ యాడ్ చేశాడని చెప్పాడు. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 120 + 30 యాడ్ అయింది, అంటే టోటల్ 150 ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఇంకేం చెప్తున్నాడంటే, యాపిల్ ఈజ్ 50% మోర్ దాన్ దట్ ఆఫ్ ఆరెంజ్ అని చెప్పాడు. 50% అంటే 1/2 అనేది ఫ్రాక్షన్ వాల్యూ. 1/2 మోర్ అన్నాడంటే 3/2 అయ్యిందనమాట. దేని గురించి చెప్తున్నాడు? యాపిల్కి ఆరెంజ్కి మధ్యలో చెప్తున్నాడు. సో యాపిల్ ఏమో 3 పార్ట్స్ ఉంది, ఆరెంజ్ ఏమో 2 పార్ట్స్ ఉందని చెప్పాడు. సో ఇప్పుడు రేషియో ఏమొచ్చింది? 2:3 వచ్చింది, అంటే టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ 150 అంటే 1 పార్ట్ వాల్యూ ఏమో 30. సో 1 పార్ట్ వాల్యూ 30 అంటే 2 × 30 ఇక్కడ 60 ఉన్నదనమాట ఆరెంజ్ జ్యూస్. 3 × 30 90 అనేది మనకి ఉన్న యాపిల్ జ్యూస్. సో ఈ 60 అనేది 10 యాడ్ అయిన తర్వాత వచ్చింది, అంటే ఇక్కడ ఇనిషియల్గా 50 ఉన్నది. ఇక్కడ 20 అనేది ఒక దీనికి యాడ్ చేస్తే మనకు 90 వచ్చింది అన్నాడు, అంటే ఇక్కడ ఎంత ఉన్నది? 70 ఉన్నది ఇనిషియల్గాను. ఓకే, ఇప్పుడు మనకి ఉన్నది 50 + 70 120 సరిపోయింది. సో ఇక్కడ మనకు ఇచ్చిన రేషియో ఏముంది? 5:7 రేషియోలో ఉంది, అంటే ఇక్కడ కూడా విత్డ్రా అయ్యింది 5:7 రేషియోలోనే విత్డ్రా అయ్యింది. ఓకే, ఆర్ఎల్స్ ఇక్కడ టోటల్ కూడా ఉన్నది కూడా 5:7 రేషియోలోనే ఉన్నది, యాపిల్ ఆరెంజ్ అండ్ యాపిల్ రేషియో కూడాను. సో టోటల్ 12 పార్ట్స్ వాల్యూ 192 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 12 పార్ట్స్ వాల్యూ 192 అయితే మనకు కావాల్సింది 7 పార్ట్స్ వాల్యూ అనమాట. ఇక్కడ మనకి అడిగింది యాపిల్ ఎంత ఉంది ఇనిషియల్ క్వాంటిటీలోనే అని అడిగాడు. సో 7 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి. 12 1 × 12 అయితే 72, అంటే 6 టైమ్స్. 16 7 టైమ్స్ ఏమో 112 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో అకార్డింగ్ టు ద ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు ద క్వశ్చన్ నెంబర్ 2. So question number 2. A alone can complete the work in 56 days and the efficiency of B is 40% more than the A, and the efficiency of B and C is 7:8. If A, B and C together started the work, A left the work 11 days before the completion of the work and B left 5 days before the completion of the work, in how many days the whole work is completed? So క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, ఏ 56 డేస్లోనే వర్క్ కంప్లీట్ చేయగలడు, కానీ ఇంకా ఏకి బీకి మధ్యన రేషియో ఆఫ్ దైర్ ఎఫిషియన్సీస్ ఇచ్చాడు అనమాట. ఎంత అని చెప్పాడు? 40% మోర్ అన్నాడు. 40% మోర్ అంటే 140 / 100 అంటే 14 / 10 అనమాట, అంటే 7 / 5. సో ఇది ఎఫిషియన్సీ రేషియో ఏమో 7:5 ఉంది, అంటే డే రేషియో ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అప్పుడు ఇది 7 అవుతుంది, ఇది 5 అవుతుంది డే రేషియో అయితే. సో 7 పార్ట్స్ వాల్యూ ఇక్కడ మనకు ఆల్రెడీ 56 వచ్చింది. సో బి హౌ మెనీ డేస్లో చేయగలుగుతాడు? 5 పార్ట్స్ వాల్యూ 5 8 టైమ్స్ 40 డేస్లోనే బి కంప్లీట్ చేయగలుగుతాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకేం చెప్పాడంటే, ద ఎఫిషియన్సీ ఆఫ్ బి అండ్ సి ఇచ్చాడు. బీకి సికి మధ్యన ఎఫిషియన్సీ ఏమో 7:8 అని చెప్పాడు. సో డే రేషియో ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 8:7 అవుతుంది. సో బి డే రేషియో 8 పార్ట్స్, అంటే ఇది 8 పార్ట్స్ అయిందంటే 8 5 టైమ్స్ 40, అంటే ఇది 7 5 టైమ్స్ 35 అనేది సి కెన్ డూ ద వర్క్ ఎలోన్ అనమాట. సో మనకి ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు, బి ఎన్ని రోజుల్లో చేయగలడు, సి ఎన్ని రోజుల్లో చేయగలడు అనేది వస్తుంది. సో మనకి క్వశ్చన్లో ఏమని చెప్పాడంటే, ఏ 56 డేస్లో కంప్లీట్ చేయగలడు, కానీ ఒక X డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందంటే దానికంట ఒక 11 డేస్ ముందే వర్క్ లీవ్ చేసి వెళ్ళిపోయాడు.
నెక్స్ట్ బి అన్నాడు 40 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు అంటే ఏం చెప్తున్నాడు, వర్క్ కంప్లీట్ అవ్వడానికి 5 డేస్ ముందే లీవ్ అయిపోయాడు అనమాట, లెఫ్ట్ అయిపోయాడు. కానీ సి గురించి ఏం చెప్పలేదు, అంటే సి మాత్రం టోటల్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటే అన్ని డేస్ వర్క్ చేశాడు అనమాట. అప్పుడు తన వర్క్ కంప్లీట్ అయింది, వాళ్ళ వర్క్ కంప్లీట్ అయింది. సో ఇవన్నిటికి ఎల్సిఎం 280. సో ఎల్సిఎం 280 అయితే 56 5 టైమ్స్ అనమాట. సో 5x మైనస్ 511 టైమ్స్ 55 ప్లస్ ఇక్కడ 40 ఉంది, 40 అంటే 70 టైమ్స్ 7x మైనస్ 7 5 టైమ్స్ 35 ప్లస్ 35 ఉంది, 35 అంటే 2 టైమ్స్ 70 8 టైమ్స్. సో 8 టైమ్స్ అంటే 8x ఉంది ఇక్కడ. సో 7 ప్లస్ 5 12 ప్లస్ 8 20x ప్లస్ ఇక్కడ మైనస్ 55 మైనస్ 35 అంటే మైనస్ 90 ఉంది. మైనస్ 90 దీనికి యాడ్ చేసుకుంటే 370 వచ్చింది. సో 20x వాల్యూ 370 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 18.5 డేస్ వచ్చింది అనమాట. సో 18.5 డేస్లోనే వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3, difference between the speed of downstream and upstream is 10 kilometers per hour. If the boat covers 360 kilometers upstream and 120 kilometers downstream in 42 hours, then find the time taken by the boat to cover 300 kilometers in still water. So question ఏం చెప్తున్నాడంటే డిఫరెన్స్ బిట్వీన్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m ప్లస్ ఎస్ మైనస్ m మైనస్ ఎస్. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత చెప్పాడు, 10 kilometers per hour అని చెప్పాడు. సో ఇక్కడ m క్యాన్సిల్ అవుతుంది, 2s వాల్యూ వస్తుంది, s వాల్యూ ఏమో ఇప్పుడు మనకు మిగిలింది 5. సో s వాల్యూ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఏమో 5 kilometers per hour వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో ఇంకేం చెప్తున్నాడంటే ఒక 360 kilometers అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి, అప్ స్ట్రీమ్ అంటే m మైనస్ ఎస్, ఇది ట్రావెల్ చేయడానికి, ఇంకా 120 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే m ప్లస్ ఎస్, ఇది ట్రావెల్ చేయడానికి తనకి టోటల్ 42 hours పట్టింది అని చెప్పాడు. సో ఇందులోని నాకు 6 కనబడుతుంది, 6 7 టైమ్స్ 40, 6 20 టైమ్స్ 6 60 టైమ్స్. సో ఇందులో కూడా నాకు 20 కనపడ్డది, 20 తీసుకొచ్చి యువతల వైపు ఇచ్చేస్తే 7/20 అయింది. ఇప్పుడు మనకి మిగిలిన ఏముంది, ఇక్కడ టాప్లోనేమో 3 m ప్లస్ 5 ప్లస్ ఇక్కడ 1 ఉంది, అంటే m మైనస్ 5 వచ్చింది, హోల్ డివైడెడ్ బై m స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ 25 వచ్చింది. సో 3m ప్లస్ m 4m న్యూమరేటర్లో ఉంది, ప్లస్ ఇక్కడ 15లో నుంచి 5 తీస్తే 10 మిగిలింది, ఇది ఇంటూ 20 టైమ్స్ చేయాలి, ఈక్వల్స్ టు 7m స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 25 175 అయింది. సో ఇది వాల్యూస్ ఉన్నాయి మనకి. ఇక్కడ వచ్చింది 80m ప్లస్ 200 ఈక్వల్స్ టు 7m స్క్వేర్ మైనస్ 175 వచ్చింది. సో ఇప్పుడు ఈ 200 అటువైపు తీసుకెళ్తే మైనస్ 375 ఈక్వల్స్ టు 0, 7m స్క్వేర్ మైనస్ 80m వచ్చిందనమాట. సో ఇది 15 2 టైమ్స్ అండ్ 5 టైమ్స్. ఇక్కడ మనకు ఒక 7 ఉంది, 7 ఇంటూ 15 టైమ్స్ ఏమో 105, 25 80 వచ్చింది, అంటే 105 అండ్ 25 అనేది రూట్స్ అనమాట. డివైడెడ్ బై 7 కూడా వాల్యూ వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ బేస్ 7 ఉంది. సో ఎక్స్ వాల్యూ ఇది మైనస్ కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్ ఉంది. మనం m వాల్యూ పాజిటివ్లో తీసుకోవాలి కాబట్టి 105 డివైడెడ్ బై 7 తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 15 అనేది మన ఆన్సర్ అనమాట. m వాల్యూ 15 వచ్చింది. క్వశ్చన్ ఏమడిగాడంటే 300 kilometers స్టిల్ వాటర్లో ట్రావెల్ చేయడానికి ఎంతసేపు టైం పట్టింది అన్నాడు. సో 300 kilometers స్టిల్ వాటర్ ఎంత స్పీడ్ 15. సో ఎన్ని అవర్స్ పట్టింది, 20 hours పట్టింది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూసుకుందాం.
Question number 4. The average age of Mala, Kala and Bala is 36 years. If the present age of Mala is 33, 1/3% more than the present age of Bala, and 6 years hence, the ratio of the ages of Mala and Kala is 14:17. Then find the ratio of the ages of Bala and Kala after 9 years. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే మాల కాల అండ్ బాల యొక్క యావరేజ్ 36 అన్నాడు. సో వాళ్ళ టోటల్ ఎంత అవుతుంది? 36 times 18, 3 times 9 10, 108 అనేది టోటల్ అనమాట వాళ్ళ టోటల్. నెక్స్ట్ ఇంకేం చెప్పాడంటే మాల ఈజ్ 1/3 మోర్. 1/3 మోర్ అంటే 4/3 మోర్ ఆఫ్ ఎవరికి? బాల గురించి చెప్తున్నాడు. ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే 6 years hence the ratio of the ages of Mala and Kala. Mala and Kala after 6 years వాళ్ళ రేషియో ఎంత అని చెప్పాడు? 14 and 17 అని చెప్పాడు. దీన్ని 14x దీన్ని 17x తీసుకుంటే మాలా ఏజ్ ఎంత ఉన్నట్లు? 14x - 6 ఉంది. కాలా ఏజ్ 17x - 6 ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ మాలాది ఉంది, బాలా తెలియదు. మాలా వాల్యూ మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కదా 14x - 6. సో బాలాది ఏమవుతుంది? 3 into మాలా 14 times 42x - 3 6 times 18 డివైడెడ్ బై 4 ఉన్నదన్నమాట. ఇది బాలా యొక్క ఏజ్, ప్రెజెంట్ ఏజ్. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఈ మూడు కలిపితే వచ్చిన వాల్యూ ఏమో 108 అన్నాడు. కాబట్టి ఇవన్నిటిని కలుపుదాం, యాడ్ చేద్దాం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇది డివైడెడ్ బై 2 21x - 9 ఉంటుంది. సో ఎల్సిఎం ఏమో 2 అవుతుంది. 28x - 12 ఇదేమో ప్లస్ 17 2 times 34x - 12. ఇక్కడ మనకి మిగిలింది ప్లస్ 21x - 9 ఉన్నది. సో ఇక్కడ టోటల్ మనకి 24 - 9 33 - 33. ఇక్కడ హోల్ టోటల్ ఈక్వల్స్ 108. సో 33 and 108 కింద డినామినేటర్లో 2 ఉన్నది. 2ని దీనికి మల్టిప్లై చేస్తే 216 అయ్యింది. ఓకే, ఇక్కడ -33 ఉంది. ఇక్కడ టోటల్ 28x + 34x + 21x అంటే 83x అయింది. సో టోటల్ 83x వాల్యూ ఎంత అవుతుంది? 246 అయింది. అంటే 249 అయింది. అంటే ఇంటూ 3 times అయింది. ఎక్స్ వాల్యూ 3 వచ్చింది అనమాట. సో క్వశ్చన్ ఏమడిగాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ బాలా అండ్ కాలా ఆఫ్టర్ 9 years. సో ప్రెజెంట్ బాలా ఏజ్ ఎంత? 21 × 3 63 - 9 అంటే 54 డివైడెడ్ బై 2 27 అనేది బాలా యొక్క ఏజ్ ప్రెజెంట్ది. ఇంకా కాలా యొక్క ఏజ్, కాలా అంటే ఇది 17 3 times 51 - 6 అంటే 45 అనేది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కాలా అనమాట. క్వశ్చన్లో ఏమడిగాడు? బాలా 9 years తర్వాత అంటే 27 + 9 36కి, ఇంకాను కాలా యొక్క 9 years తర్వాత అంటే 45కి 9 యాడ్ చేస్తే 54. ఈ రెండింటికి మధ్యన రేషియో అడిగాడు. 18 2 times 18 3 times అంటే 2:3 రేషియో వచ్చింది. ఇదే ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 5లో ఏం చెప్పాడంటే ఉదయ్ స్పెంట్ 45% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ షాపింగ్ అండ్ 30% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ ట్రాన్స్పోర్ట్. ఇఫ్ ద రిమైనింగ్ అమౌంట్ లెఫ్ట్ విత్ ఉదయ్ ఈజ్ 1925, దెన్ ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ ఉదయ్. సో క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే తన ఇన్కమ్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ 45% ఏమో ఇన్కమ్ షాపింగ్కి యూజ్ చేశాడు. అంటే ఎంత మిగిలింది? 55% ఆఫ్ ఇన్కమ్ ఇంకా మిగిలింది. ఇందులో నుంచి ఒక 30% అనేది ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేశాడు, మిగతాది మిగిలిందని చెప్పాడు. సో 30% ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేశాడంటే 70% మిగిలింది. సో ఇదే తన దగ్గర మిగిలింది అనమాట. దీని వాల్యూ ఇచ్చాడు 1925 అని. సో ఇది 11 5 times 11 1 times 11 అంటే 8 మిగిలింది. 82 అంటే 7 times 5 times. సో 175 వచ్చింది మనకి. ఇక్కడో 0 ఇక్కడో 0 క్యాన్సిల్ చేసుకుందాం. 5 3 times 5 times 7 5 times. సో
మనకి మిగిలింది ఏంటి, ఎక్స్ వాల్యూ ఏమో 5000 వచ్చింది, ఇదే ఆన్సర్ అనమాట. తన ఇన్కమ్ ఏమో 5000. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇదే కదా ఇప్పుడు వరకు చూసిన దీంట్లో. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పైప్ బి ఈజ్ 75% ఆఫ్ పైప్ ఏ. ఇఫ్ పైప్ బి ఈజ్ అవుట్లెట్ పైప్ అండ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, ఫైండ్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ 81.25% ఆఫ్ ద ట్యాంక్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఏ 12 hours కంప్లీట్ చేయగలదని చెప్తున్నాడు. బి గురించి మనకు తెలియదు కానీ ఎఫిషియన్సీ ఆఫ్ బి టు ఏ ఏమో 75% అన్నాడు, అంటే 3/4 అనమాట. 3/4 అంటే ఇది ఎఫిషియన్సీ 3 parts, దీని ఎఫిషియన్సీ 4 parts. సో సారీ, ఇది ఏ కదా. సో ఇదేమవుతుంది 4 ఎఫిషియన్సీ, ఇది దీనిది 4 ఎఫిషియన్సీ, దీనిది 3 ఎఫిషియన్సీ అనమాట. సో 12 4 times ఇది 48 డివైడెడ్ బై 3 అంటే బి ఏమో 16 hours కంప్లీట్ చేయగలదు. ఇంకేం చెప్పాడంటే బి ఏమో అవుట్లెట్ పైప్ అన్నాడు. సో ఇవి మైనస్లో ఉన్నాయి. టోటల్ 1 day ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 1 unit. అదే 1 hour ఎఫిషియన్సీ ఏమవుతుంది, 1 unit మాత్రమే ఉంటుంది. కానీ మనకి ఎంత ట్యాంక్ ఫిల్ చేయడానికి టైం అడిగాడంటే 81.25% యొక్క ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 75% ప్లస్ 6.25% అని రాసుకోవచ్చు. 6.25% అంటే 1/16 అనేది ఫ్రాక్షన్ వాల్యూ, ఇది 3/4 అనేది ఫ్రాక్షన్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఎంత డినామినేటర్లో 16 వచ్చింది. 4 3 times 12 ప్లస్ 1 13. సో మనం ఎంత వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 48 × 13 డివైడెడ్ బై 16. 16 3 times 3 × 13 విచ్ విల్ బి 39. సో 39 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది అని అడిగాడు. సో మనకి టోటల్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 1 unit ఆఫ్ ఎఫిషియన్సీ మాత్రమే వస్తుంది. సో 1 unitతో 39 units కంప్లీట్ చేయాలంటే 39 hours పడుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. The distance between Agra and Lucknow is 1860. If the car starts from Agra towards Lucknow at 10 a.m. at a speed of 80 km/h and the train starts from Lucknow towards Agra at 10:45 a.m. at a speed of 120 km/h, find the distance covered from Agra when both the trains are meet each other. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఆగ్రా నుంచి లక్నో వెళ్ళడానికి టోటల్ ఎంత డిస్టెన్స్ ఉందంటే 1860 అనేది డిస్టెన్స్. ఇక్కడ ఒక కార్ స్టార్ట్ అయింది, టైం ఎంత 10 AM, స్పీడ్ 80 km/h స్పీడ్ తోటి వెళ్తుంది. ఇక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది, ఎంతకి 10:45 స్టార్ట్ అయింది. 10:45 స్టార్ట్ అయింది, స్పీడ్ ఏమో 120 km/h. సో ఇది ఇచ్చాడు. సో ఇక్కడ రెండింటికి టైము డిఫరెంట్గా ఉంది. సో టైం ఈక్వల్ చేసుకోవాలన్నమాట. టైం ఈక్వల్ చేయాలంటే ఇది ఇంకో 45 minutes దాటిన తర్వాత అప్పుడు టైం ఈక్వల్ అవుతుంది. సో ఇది గంటకి 80 kilometers వెళ్ళగలదు, అంటే 60 minutesకి 80 kilometers ట్రావెల్ చేయగలదు. కానీ మనకు కావాల్సింది 45 minutesకి ఎంత డిస్టెన్స్ కావాలో, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుసుకోవాలి. సో ఇది 15 4 times, ఇది 15 3 times, 4 20 times 20 × 3 60 meters ట్రావెల్ చేయగలదు అనమాట 45 minutesలో. అంటే ఒక 60 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు టైము 10:45 అయింది. సో ఇక్కడ 60 kilometers ట్రావెల్ చేసింది అంటే ఇక్కడ మిగిలిన డిస్టెన్స్ రెండింటికి మధ్యన ఎంత ఉంది, 1800 డిస్టెన్స్ మాత్రమే ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఆగ్రా నుంచి ఎంత డిస్టెన్స్ తర్వాత రెండు క్రాస్ అయ్యాయని అడిగాడు. సో ఫస్ట్ ఎంత టైం తర్వాత క్రాస్ అయ్యేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి ఈ రెండును. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 80 + 120 200 km/h అనేది రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ దమ్ 1800 అనేది డిస్టెన్స్ బై టైమ్. సో రెండు క్రాస్ చేసుకోవడానికి టైం ఎంత పట్టింది, 9 hours పట్టింది. 9 hours తర్వాత రెండు క్రాస్ అయ్యాయి అన్నాడు. సో 9 hours క్రాస్ అయ్యిందంటే ఇక్కడ ఆగ్రా నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కదా, 80 kilometers స్పీడ్ తోటి per hour స్పీడ్ తోటి 9 hours ట్రావెల్ చేసింది. 9 times 720 meters ట్రావెల్ చేసింది. ఇక్కడ 720 meters, అదే 720 kilometers ట్రావెల్ చేసిన తర్వాత రెండు క్రాస్ అయ్యాయట. అది ఎప్పుడు 10:45 నుంచి 72, అదే 720
సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రైన్ క్రాస్ చేసే లోపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడిగాడు. ఇక్కడ 60 ముందు ఆల్రెడీ ట్రావెల్ చేసింది, ఇక్కడ 720 ట్రావెల్ చేసింది, అంటే టోటల్ 780 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 8లో ఏం చెప్తున్నాడంటే, ద స్క్వేర్ ఆఫ్ 2 నెంబర్స్ difference is 1 and the average of the squares of 2 numbers is 156.5. Find the product of these 2 numbers. సో క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, 2 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క డిఫరెన్స్ స్క్వేర్ చేస్తే వాల్యూ ఏమో 1 వచ్చిందని చెప్పాడు. ఇంకో పార్ట్ ఏం చెప్పాడంటే, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యావరేజ్ చేస్తే వచ్చిన వాల్యూ 156.5 అని చెప్పాడు. యావరేజ్ అదంటే ఇంటూ 2 టైమ్స్ చేస్తే టోటల్ అనమాట. సో ఇంటూ 2 టైమ్స్ అంటే 156 2 టైమ్స్ ఏమవుతుంది, 312 ప్లస్ 1 313 వచ్చిందనమాట. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 313 వచ్చింది. ఇక్కడ ఇది ఒక ఈక్వేషన్ ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy వాల్యూ ఏమో 1 స్క్వేర్ 1 మిగిలింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూలోనే 313 వేసుకోవచ్చు. 313 మైనస్ 1 ఈక్వల్స్ టు 2xy వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 312 ఈక్వల్స్ టు 2xy వచ్చింది. సో xy వాల్యూ ఎంత వస్తుంది, 156 వాల్యూ వచ్చింది. క్వశ్చన్లో అడిగింది ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అడిగాడు, 156 అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 9లో ఏం చెప్తున్నాడంటే, ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రవి టు సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ దియా అండ్ దేవ్ ఈజ్ 1:2. ఆఫ్టర్ 4 years ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రవి టు దియా ఈజ్ 6:7. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ దేవ్? సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, రవి యొక్క ప్రెజెంట్ ఏజ్ అండ్ దియా అండ్ దేవ్ యొక్క రేషియో ఇచ్చాడు అనమాట 1:2 అని. ఇంకో పార్ట్ ఏం చెప్పాడంటే, ఆఫ్టర్ 4 years తర్వాత రవి అండ్ దియా 4 years తర్వాత వాళ్ళ రేషియో ఎంత ఉన్నాడు, 6:7 అని చెప్పాడు. దీన్ని ఒక 6x దీన్ని 7x అనుకుంటే, ఇప్పుడు ఆర్ ఎంత ఉన్నది ఏజ్, 6x - 4 ఉన్నది. దియాది ఎంత ఉన్నది ఏజ్, 7x - 4 ఉన్నది. సో ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 6x - 4 అనేది పైన ఉన్నది, కిందన దియా ప్లేస్లోని 7x - 4 ఉంది, ప్లస్ దేవ్ గురించి మనకు తెలియదు. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉన్నాయి, ఎక్స్ వాల్యూస్ అని తెలియదు, ఇక్కడ దేవ్ ఎవరో తెలియదు. సో బోల్డ్ అని మనకి తెలియని డేటా ఇన్సఫిషియన్సీ ఉంది. సో వీ కెనాట్ బి ఏబుల్ టు డిటర్మైన్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మనం ఏ ఆన్సర్ డిటర్మైన్ చేయలేము, ఎందుకంటే మనకి వేరియబుల్స్ ఎక్కువ అయిపోయి దేవ్ గురించి తెలియదు, ఎక్స్ గురించి తెలియదు. సో డేటా సఫిషియన్సీ లేదనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 10లో ఏం చెప్పాడంటే, ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 616 సెంటీమీటర్స్. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 1/4 ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్, the length of the rectangle is twice the breadth of the rectangle and the breadth of the rectangle is equal to the radius of the circle, then find the area of the square. So question ఏం చెప్తున్నాడంటే, ఏరియా ఆఫ్ యూ సర్కిల్ ఈజ్ 616 అన్నాడు. అంటే పై ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమో 616, అంటే 22/7 ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమో 616 అని చెప్పాడు. సో 11 56 టైమ్స్. సో ఇది 56 అంటే 28 టైమ్స్. ఆర్ స్క్వేర్ వాల్యూ ఈక్వల్స్ టు 28 × 7 8 టైమ్స్ 56 అంటే 196 వచ్చింది. 196 అంటే ఆర్ వాల్యూ ఏమో మనకు 14 వచ్చింది. ఆర్ వాల్యూ 14 వచ్చింది. క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 1/4 ఆఫ్ ద లెంత్. సో లెంత్కిను సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్కి 1:4 అనే రేషియో వచ్చింది. ఇంకో పార్ట్ ఏం చెప్పాడంటే, లెంత్ ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ బ్రెత్ and the breadth of the rectangle is equals to the radius of the circle. So breadth value 14 అని చెప్పాడు. breadth value 14 అయితే length value ఎంత వచ్చింది, 14 2 times 28 వచ్చింది. సో ఇది 28 అయ్యింది అన్నాడు. మరి ఇది ఏమవుతుంది, ఇంటూ 7 times కాబట్టి ఇది కూడా ఇంటూ 7 times. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏమో మనకి 7 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అడిగాడు. అంటే ఏ స్క్వేర్ కట్టాలి, 7 స్క్వేర్ 49 అనేది మన ఆన్సర్ అనమాట.
So option A is the answer for this question. By this we have completed today's 10 mixed arithmetic questions. If you are new to my channel, please do like, share and subscribe my channel and click on the bell icon to get instant notification about my videos. Okay, thank you for watching. Please do like the video and subscribe my channel.